कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 21వ శ్లోకం. పృథక్త్వేనేతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. పద విభజన. పృథక్ త్వేన తు యత్ జ్ఞానం నానా భావాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసం. తాత్పర్యం: ఏ జ్ఞానం వలన మానవుడు సమస్త ప్రాణులందు వేరువేరు విధాలుగా ఉన్న అనేక జీవులను వేరువేరుగా గ్రహిస్తున్నాడో అటువంటి జ్ఞానం రాజస జ్ఞానమని తెలుసుకో. ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నింటినీ చూస్తూ వీడు వేరే అని అన్ని వేరే వేరుగా అనేకత్వాన్ని చూడడం అనేది ఉత్తమ జ్ఞానం కాదు. ఉత్తమ జ్ఞానం అంటే ఏంటో ఇంతకుముందు చెప్పడం జరిగింది శ్లోకంలో. అన్నిట్లోనూ పరబ్రహ్మం ఉన్నాడు, మొత్తం అంతా పరబ్రహ్మమే కనిపించేదంతా వేరు కాదు, ఒక్కటే అని చెప్పడం జరిగింది. దాన్ని సాత్విక జ్ఞానం అని చెప్పడం జరిగింది. కానీ ఇది మాత్రం వేరువేరుగా భావిస్తే మాత్రం అది రాజస జ్ఞానం అవుతుంది. అటువంటి జ్ఞానం కల వారు ఒక వ్యక్తిని చూసినప్పుడు అతని గుణాలు పరికిస్తున్నారే కానీ ఆత్మని కాదు. గుణాలంటే వాడు చెడ్డవాడు, వీడు తాగుపోతూ, వాడు తిండిపోతూ, ఇట్లా వేరే వేరేగా వాళ్ళ గుణాలు వాళ్ళు ఏం చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు కేటగరైజ్ చేస్తున్నారు. కనుకనే వారు వ్యక్తుల్లో భిన్నత్వం చూస్తున్నారు. ఇటువంటి రాజస జ్ఞానాన్నే ఇప్పుడు ప్రపంచంలో చాలామంది కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు ప్రాణుల్లో భిన్నత్వాన్నే చూస్తున్నారు. కనుక దానిని తొలగించుకొని అద్వైత భావాన్ని, సమదృష్టిని అవలంబించాలి అని చెప్తున్నాడు అనమాట. అంటే పుస్తకం మీద అట్టని మాత్రమే చూడకూడదు, లోపల ఉన్నది ఏంటి అన్నది చూడాలి. దిండ్ల పైన ఉన్న గలీబుపై దృష్టి ఉంచకూడదు, లోపల ఉన్న దూదంతా ఒకటే కదా. భూమి మీద అనంత వైవిధ్యం ఉన్న జీవుల్లోనూ, రూపాల్లోనూ, క్రియల్లోనూ ఉన్న భ్రాంతిని కల్పించే క్రియాశీలకమైన లక్షణంతో ఒకటైపోయేలాగా చేసే జ్ఞానాన్నే రాజసిక జ్ఞానం అని అంటారు. ఈ రాజసిక జ్ఞానం నామరూపాల వెనుక ఉన్న అద్వైత తత్వాన్ని చూడనివ్వదు. రకరకాల పదార్థ భేదాలని కల్పిస్తూ వాటి ఆకారాలను, రూపాలను బట్టి చిన్నవనో, పెద్దవనో, వంకరవనో అనేకమైన వర్గాలుగా విభజిస్తుంది ఈ జ్ఞానం. ఒక్కొక్క దేహంలోనూ ఒక్కొక్క ప్రత్యేకమైన ఆత్మ ఉందని, వాటికి వేరే వేరే లక్షణాలు ఉన్నాయి అని అనుకోవడం అనేది రాజసిక జ్ఞానం. భూమిలో అనేక ప్రదేశాల నుంచి బంగారపు ధాతువుని తవ్వి వెలికి తీశారే అనుకుందాం. దానికి మురికి ఉంటుంది కదా. ఆ మురికి అన్ని చోట్ల ఒకేలా ఉండదు. ఆ ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఓ చోట ఎర్రగా ఉండొచ్చు, ఇంకో చోట తెల్లగా ఉండొచ్చు, ఒక్కో చోట నల్లగా ఉండొచ్చు, ఏ రంగులో ఉన్నా ఉండొచ్చు, అది గట్టిగా ఉండొచ్చు, మెత్తగా ఉండొచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు. కానీ అన్ని చోట్ల నుంచి తీసుకొచ్చినటువంటి ఆ బంగారపు ధాతువుని బాగా నీళ్లతో కడిగి శుభ్రం చేసినట్లయితే అక్కడ కనిపించేది ఏంటి? మొత్తం బంగారమే కదా. ఆ బంగారంలో ఏ భేదము ఉండదు. ఆ బంగారాన్ని ఏ ఏ దేశాల నుంచి తవ్వి వెలికి తీశారో అన్నది ఎవ్వరూ గుర్తుపట్టలేరు. అలాగే ఉపాధి భేదం చేత ఆత్మలు అనేకాలుగా కనిపిస్తున్నాయి.
అంటే శరీరాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఒకటే. శరీరము నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, పొడుగ్గా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. ఈ ఉపాధులకు ప్రాముఖ్యతని ఇవ్వడం అనేది రజోగుణ జ్ఞానం యొక్క లక్షణం అన్నమాట. ఉపాధులు అనే మలినాన్ని తొలగించినట్లయితే మిగిలి ఉన్నది శుద్ధ చైతన్యం లేదా ఆత్మస్వరూపం అన్నమాట. అంతటా అది ఒక్కలానే ఉంటుంది అని మనకి అర్థమవుతుంది. కాబట్టి అంతా ఒకటే అన్న భావన అంత తొందరగా వచ్చేది కాదు. అయినా ప్రాక్టీస్ చేయాలి, పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. అది మనకి అవగతం అవుతుంది. కృష్ణార్పణ. పృథక్త్వేనేతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. పృథక్త్వేనేతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. పృథక్త్వేనేతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. పృథక్త్వేనేతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. పృథక్త్వేనేతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. జయ శ్రీకృష్ణ.